నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ఆద్య టీవీలో మంచి ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా మందికి ప్యాషన్ ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైంది ఏంజల్ నెంబర్స్ అని. అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏమిటి, ఎందుకు దానికి అంతటి ప్రాధాన్యత పెరిగిపోతుంది అనే విషయాల గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాం. మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇక ఈరోజు ఒక మంచి ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే 777. మనకి సప్త స్వరాలు, సప్త రాగాలు, సప్త సముద్రాలు, ఇలా చాలా, అసలు 7 అనేది చాలా మటుకు 7 అడుగులు, ఇలా చాలా 7 అనే నెంబర్ చాలా మటుకు మనకి అంటే వినిపిస్తూ ఉంటుంది. సో అసలు ఈ 7 నెంబర్ ఈ 3 సార్లు కనిపించడం వల్ల, 3 ఒకటే దగ్గర కనిపించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి విషయాల గురించి విశ్వక్ సేన్ గారు నాతో పాటు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం. ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా థెరపిస్ట్. సో తను చెప్తారు అసలు 777 యొక్క ప్రత్యేకత ఏమిటో. నమస్కారం సార్. సార్ చెప్పండి, 777 నేను చెప్పినట్లుగా అన్నిట్లో చాలా మటుకు మనం 7 అసలు వారాలు కూడా 7 కదా. 7 నంబర్కి చాలా ప్రత్యేకత ఉందండి. 7 నంబర్ అనేది మీరు 7 కొండలు చూడండి. 7 కొండలు, వారాలు, సప్త స్వరాలు, సప్త రాగాలు. 7 నంబర్ అనేది చాలా ముఖ్యమైన నంబర్, మనకు అదృష్టాన్ని. మీకు ఎక్కడైతే 777 నంబర్ కనిపిస్తుందో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. 777 అనేది కేతువుకి సంబంధించింది. మంచి భక్తిని పెంపొందిస్తుంది, మీకు మంచి మార్గాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మీకు 777 నంబర్ ఎక్కడ కనిపించినా మీకు మంచే జరుగుతుంది, మీరు సరైన దారిలోనే ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 777 అంటే గురువు, భక్తితో పాటు గురువు ఉన్నాడు కాబట్టి మీ జీవితంలో అదృష్టాన్ని ఇస్తుంది. మెయిన్ 777 మీ కంటికి కనిపించిందంటే మీకు లక్ రాబోతుంది అని అర్థం. లక్ ప్రాస్పారిటీని చూపిస్తుంది. కాబట్టి 100% 777 అనేది చాలా మంచి నెంబర్. ఎందుకంటే మనకు జీవితంలో చాలా దశల్లో మనకు 777 ఉంది. సప్త పదులు, సప్త స్వరాలు, 7 కొండలు. కాబట్టి 7వ నంబర్ అనేది చాలా ప్రాముఖ్యత. చాలా మందికి 7 చాలా ఇష్టం. MS ధోనికి 7 నంబర్ అంటే చాలా ఇష్టం. మనకు ప్రముఖ మ్యాథమెటిషియన్ ఆర్ పైథాగరస్ గారు 7 నంబర్ అంటే చాలా ఇష్టం. అది దైవిక నంబర్ అంటారు. 7 నంబర్ వాళ్ళకు సహజంగానే ఆధ్యాత్మిక శక్తులు పుట్టుకతోనే వస్తాయి వాళ్ళకి. కాబట్టి 777 కనిపించడం అనేది చాలా అదృష్టము. అది డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా టోటల్ గా కూడితే 7 వస్తే కూడా చాలా మంచిది. వాళ్ళకి సహజంగానే దైవిక శక్తులు ఉంటాయి. వాళ్ళకి జరగబోయేవి కూడా తెలుస్తాయి ఆ నంబర్ ద్వారా. 7 నంబర్ కి వాళ్ళకి ఏదైతే జరుగుతుందో విశ్వం నుంచి కనెక్షన్ ద్వారా ముందే తెలుస్తుంది వాళ్ళకి. 777 చాలా మంచిది. ఓకే. సో ఈవెన్ మనకి మనీలో కనిపించినా కూడా మంచిది. మన కరెన్సీ మీద కనిపించిన, వెహికల్స్ మీద కనిపించిన, నోట్ బుక్స్ లో కనిపించిన, బిల్స్ మీద కనిపించిన, నేమ్ బోర్డ్ లో ఎక్కడైనా సరే మనం వాటిని వాడుకోవచ్చు. చాలా మంచి నంబర్ అది 777. ఆల్ ఏంజల్ నంబర్స్ ఆర్ వెరీ గుడ్ నంబర్స్. సో అది ముఖ్యంగా 777 మనం ముందు మాట్లాడుకున్నట్టుగా చాలా మటుకు కనెక్ట్ అయి ఉంటాము 7తో. మన లైఫ్లో ఎక్కడో చోట వస్తుంది. ఎక్కడా రాకపోయినా వారం అంటేనే 7 రోజులు కదా. సో దాంట్లో అయినా కనెక్ట్ అయి ఉంటాం. అసలు 7 లేకుండా మనం అసలు లైఫ్నే ఊహించలేము ఒక రకంగా చెప్పాలి అంటే. సో మీకు ఎక్కడైనా కనిపిస్తుందా 7 నెంబర్? ఇక నుంచి కనపడితే కనుక మీకు సార్ చెప్పిన గుణాలు, సార్ చెప్పినట్టుగా మీకు ఏమన్నా అనిపిస్తుందా? అనిపిస్తే ఎలా అనిపించింది, ఏమనిపించింది, ఇవన్నీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే 7 అనేది చాలా ముఖ్యమైన నెంబర్ కాబట్టి దాచుకునే ప్రయత్నం చేయండి. మంచి అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే సార్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి యూస్ఫుల్, చాలామందికి లక్కీ నెంబర్ ఉంటుంది 7 నెంబర్ కాబట్టి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఆద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఏంజల్ నెంబర్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.